వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అరుణ. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేద్దాం. మీడియా సమావేశానికి రూట్ మ్యాప్ను వివరించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. కొత్తపల్లి గీతకు విశేష ప్రజాదరణ. అరకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం. విశేషంగా హాజరైన నాయకులు, కార్యకర్తలు. కోలాహలంగా వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి నామినేషన్. పోటెత్తిన జనం. హాజరైన వైసీపీ పెద్దలు. ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగవడం ఖాయం. మధురవాడ ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాస్ వెల్లడి. సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని చైత్ర శుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉగాది రోజున పందిరరాట వేశారు. సింహగిరిపై గోపురంనకు ఎదురుగా గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి భారీ వేదిక మీద పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రాకారం వైదికులు శాస్త్రోత్తముగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. గోవిందరాజు, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదికపై ప్రతిష్ఠింపపరిచే విశ్వక్షేణ పూజ, పుణ్య వచన యజ్ఞ పదావిధాన, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, దారట ఘటాలు ఈ ఉత్సవంలో భక్తులను మరింత ముగ్ధులను చేస్తాయి. అంతకుముందు కొట్లాల ఉత్సవం ద్వారా వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణము తిలకించే భక్తుల కోసం ఎదుర్కోలు ఉత్సవం, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం మొదలగు వాటిని భక్తులు వివిధ ప్రదేశాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను విశాఖలో విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి చేశారు. ఉత్తర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశేష జనరహిత మధ్య సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం వేపగుంటలో ప్రవేశించి గోపాలపట్నం బంకు, ఎన్ఏడి కంచరపాలెం, మెట్టు రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి, మహారాణి పార్లర్, సత్యం జంక్షన్, ఎంఈవి కాలనీ, మధురవాడ ప్రాంతాల మీదుగా శ్రీకాకుళం వెళ్తున్నారు. జగన్ విశాఖలో అందరికీ అభివాదం చేయనున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయనకు భారీగా స్వాగతం పలుకునున్నామని, వేలాది మంది తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. తన నామినేషన్ సందర్భంగా మద్దతు పలికిన విశాఖ ఉత్తర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి ఒకే తాటిపై నడిపించే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, కార్పొరేటర్ ఉషశ్రీ, కామేశ్వరి, హనోకరేయి, వెంకటరమణ, గోవింద్, వైసీపీ నేతలు చొక్కాకులు వెంకటరావు, రవిరాజు తదితరులు పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలుదేరిన బస్సు యాత్ర 3 గంటల 15 నిమిషాలకు ఎన్ఏడి జంక్షన్, రేపు 3:30కి 3 గంటల 30 నిమిషాలకు రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలకబోతా ఉన్నాం. కంచరపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3 గంటల 45 నిమిషాలకు రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్వే న్యూ కాలనీ జంక్షన్ కి 4 గంటలకు దొండపర్తి జంక్షన్, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి
సౌత్ రిసీవింగ్ పాయింట్, సౌత్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కంచరపాలెం మెట్టి దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ గర్ల్స్ రిసీవ్ చేసుకుని చంద్రబాబు సీఎంగా సచివాలయానికి జగన్ మాజీగా ఇంటికి వెళ్లడం ఖాయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో ఇటీవల వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీలో ఉన్న వారి అనుచరుల్ని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించారు. విశాఖ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి భరత్ మరియు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండు బాబ్జీ సమక్షంలో 36వ వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పల వెంకట్రావు వారి అనుచరులు, 42వ వార్డు వైసీపీ అధ్యక్షులు జుబేర్ అనుచరులు సుమారు 150 మందికి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి భరత్, బాబ్జీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పనులు చేస్తున్నాయి, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, జగన్ తిరిగి ఇంటికి వెళ్లడం తథ్యమని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా కొత్త పాత అనే భేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి తీసుకొచ్చిన తరువాత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేయాలని కోరారు. నేను ఇవాళ రాజకీయ పార్టీలకి సిద్ధాంతాలు అనేది తగ్గిపోతున్నాయి. కొంతవరకు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పూర్తిగా అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియక పుట్టి సంక్షేమం మీద ఆధారపడి రాజకీయం చేయడం. అండ్ ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ని కూడా వాళ్ళు వేరేగా అమలు చేస్తున్నారు. వాళ్ళు బయట మాట్లాడే వాళ్ళకి మీరందరూ వైఎస్ఆర్సీపీలో గతంలో ఉండుంటే మీకు అది ఆ నొప్పి తెలిసి ఉండదు, కానీ టీడీపీలో జనసేనలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ నొప్పి తెలిసింది. చట్టాలు అనేది మొహం బట్టి మారుతున్నాయి, మనిషి బట్టి మారుతున్నాయి, అందరికీ సేమ్ కాన్స్టిట్యూషన్ అయితే వర్తించట్లేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ 5 సంవత్సరాలు మేము సింగిల్గా వెళ్ళడానికే ఆలోచించి పనిచేసాం. కానీ వీళ్ళు రోజు రోజుకి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, ఆఫీసర్స్ని బానిసల్లాగా ట్రీట్ చేయడం, దీనివల్ల చాలామంది మా నాయకులు, కార్యకర్తలు కూడా వాస్తవంగా కొంత భయపడటం లేకపోతే బయటికి రాకపోవడం అనేది చూసాం మేము. కానీ ఈ లాస్ట్ 6 మంత్స్లో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నా స్వార్థమో తెలుగుదేశం స్వార్థమో గురించి ఆలోచిస్తే రాష్ట్రం ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది. తనకు అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ పరిధిలో ఇండస్ట్రియల్స్ ఏరియాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా ముందుకు సాగారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని వైసీపీ కూడా ఎదుర్కొంటుందని జోషం చెప్పారు. విశాఖపట్నంలో మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ, 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్కు సంబంధించి అన్నీ కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ బెడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మనం చూసాం, నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మనం భీమిలి ఎమ్మెల్యే
క్యాండిడేట్గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా వేశాం. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షను, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మెజార్టీ ఎంత అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపోవడం గురించి మాట్లాడట్లా. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనలేని సేవలు అందించిందని వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీ సోదరులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. రాజకీయ ప్రాధాన్యాన్ని ఇవ్వటం, సామాజికంగా ఆదుకోవటం, మరి భరోసా, అభద్రతాభావం, భారతదేశంలో ముస్లిమ్స్కి అభద్రతాభావం ఉంది. ఏదైతే ఎస్ఆర్సి ఎన్సిపిఆర్ అమలు చేయటం అనే ప్రపోజల్ కేంద్రంలో ఉందనే భావన, అభద్రతాభావం ఏదైతే ముస్లిమ్స్కి ఉందో అలాంటి ఏది జరగకుండా, ముస్లిమ్స్ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా ముస్లిమ్స్కి భద్రత కల్పిస్తానని శాసనసభలో తీర్మానించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. మా గురించి పట్టించుకునే నాయకుడు, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే నాయకుడు, మా అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు, మా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు, మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని తపనతో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కొండవాలు ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 73, 74వ వార్డులో పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద పల్లాకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే జనం వారు స్వచ్ఛందంగా రావడం, వాళ్ళు బయటికి రావడం, మీకు ఈసారి ఖచ్చితంగా సైకిల్కే వేస్తాం బాబు, మార్పు చేపిస్తాం. ఇక్కడ ఎక్కడికైనా సరే ఎవరైనా ఇల్లు నిర్మాణం చేస్తే రాబందులో వచ్చి పడిపోతున్నారు. ఇల్లు చాలా దారుణంగా వీళ్ళు వేధిస్తున్నారు. చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ ఏం చూడట్లేదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం గత 5 సంవత్సరాలుగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కనుక రేపు ప్రజలు అన్ని వర్గాల వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా అన్యాయానికి, వేదనకి గురవుతున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తారు. నేను శాసనసభ్యుడిగా, భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు అఖండమైన విజయం చేకూరుస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక విధియాత్రలాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మేము 10 మందితో స్టార్ట్ అయినా సరే అక్కడికి మధ్యలో వచ్చేసరికి 100 మంది అయిపోతున్నారు. 100 మంది కాస్త 1000 మంది అవుతున్నారు. కనుక ఆ జన నినాదం అయితే మాకు దొరుకుతుంది, మాకు ఆనందంగా ఉంది, మాకు రోజు కూడా ఉత్సాహం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా మాలతి కో అబ్జర్వర్లో పేడాడ రమణ కుమారితో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో ముచ్చటించారు. ఆమె వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారం చేశామని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడే ఆడారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్ని నియోజకవర్గాల్లో గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందామని కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అభ్యర్థించారు. నియోజకవర్గాల అంతటా ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడిగా కోలాహలంగా జరిగింది. ఎర్నిమాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచారు. అనంతరం బలిగిలి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆసిల్మెట్ట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని సందర్శించుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అధ్యక్షులు కోలా గురువులు, దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్ హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది.
అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రిలీజియన్, ప్రాపర్టీ, సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ which one man has to control the liberty of another అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. మతం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ చేస్తాయంట. కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి. ఆ సముద్రాన్నే గంగాదేవి అని చేసి పూజిస్తాం. భారతదేశంలో ఇంకే మతం, ఇంకే కులాలు పూజించు. అలాగే సోషల్ స్టేటస్ అంటే మేము బాగా అనగబడి ఉండేవాళ్ళం, బీచ్ ట్రైబల్స్ అంటారు. అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవినే, సముద్రాన్నే మా ఆస్తి కింద మేము బతుకుతాం. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లనే స్టీల్ ప్లాంట్కు ఆ పరిస్థితి తలెత్తింది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నుండి ఇండియాకు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మరదాన జగ్గునాయుడు నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాత గాజువాక సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మరాఠీలు కంకణం కట్టుకున్నారు. వీళ్ళని ఎవరు గెలిచినా స్టీల్ ఫ్యాక్టరీ ఎగిరిపోద్ది. స్టీల్ ఫ్యాక్టరీ నిలబడాలంటే ఈ ఇద్దరు అభ్యర్థులు గెలవాలి. వీళ్ళిద్దరికి మాత్రమే ఇక్కడ పోటీ చేసే అర్హత ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. సత్యాన్ని ఒక సినిమా తీసి దాన్ని విడుదల చేశారు. ఈరోజు ఈ మొత్తం నగరానికి విశాఖ ఉక్కు సంఘీభావ చైర్మన్ గా మొత్తం ప్రజలందరినీ కూడగట్టి కార్మికులకు అండగా నిలబెట్టినటువంటి ఘనత జగ్గునాయుడు గారిది. ఇక్కడ ఉన్నటువంటి సంఘీభావ కమిటీ చైర్మన్. నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు శకుని పాత్రను పోషించారు ఉక్కు ఫ్యాక్టరీని. ఇక్కడికి వచ్చే కార్మికులు మద్దతు అంటారు, ఢిల్లీ పోయి మోడీకి మద్దతు ఇచ్చి దీన్ని ప్రైవేటీకరించి తగనమ్మటానికి వీళ్ళిద్దరు కూడా వానికి వాళ్ళకి మనుషులకు మద్దతు ఇచ్చారు. కాదని అడుగుతున్నాను. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ సందడి కొనసాగింది. తాజాగా ఇండియా కూటమి నుంచి సిపిఎం నేత వరదాన జగ్గునాయుడు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఇండియా కూటమి విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డి, సిపిఐ ఏటీఐయు నేతలు ఏజే స్టాలిన్, డి ఆదినారాయణతో కలిసి ఆయన తహసీల్దారీ కార్యాలయానికి వెళ్లి 60 నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఎల్ పాల్ గాజువాక అభ్యర్థిగా నామినేషన్ చేశారు. ఇరువురు నేతలు స్టీల్ ప్లాంట్ విషయాన్ని ప్రధాన అంశంగా పేర్కొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, లిబరేషన్, ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు బలపరిచినటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థిగా మరడాన జగ్గునాయుడు అనే నేను సుత్తికోట నక్షత్ర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థినటువంటి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి సుత్తికోట నక్షత్ర గుర్తు మీద, పార్లమెంటుకి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము నామినేషన్ సిపిఎం పార్టీ అభ్యర్థి గాజువాక అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ వేస్తున్నాం. మా ముఖ్య అతిథులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ గాజువాక ఆఫీసులో మేము నామినేషన్ చేస్తున్నాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, 1,00,000 మంది ఉపాధి రక్షణ, ఈ గాజువాక అభివృద్ధి, గాజువాక ఉన్నటువంటి మొత్తం పట్టణ ప్రాంతాల సమస్యల పరిష్కారం, ప్రజల ఆరోగ్యాలు కాపాడడం లక్ష్యంగా ఎన్నికలు మేము పోటీ చేస్తున్నాం.
బ్యాలెట్ పేపర్లో నా ఫోటో ఉంటుంది, కేఏ పాల్ పేరు ఉంటుంది, పక్కని ఎమ్మెల్యే అభ్యర్థిగా కుండ గుర్తుంటుంది, ఎంపీ అభ్యర్థిగా కుండ గుర్తుంటుంది. మండు టెండర్లో ఒక కొండనే గుర్తుగా ఉంచుకోండి. ఇప్పుడు వరకు ఇతర గుర్తులకి ఓట్లేసాం, అవి మర్చిపోండి. ఎందుకంటే వారు మనకి ఏమీ అభివృద్ధి చేయలేదు. మన భూములు, మన పుట్టలు, మన గుట్టలు, మన సంపదలన్నీ దోచుకున్నారు సరికదా. కుటుంబానికి 5 కోట్లు అప్పు. మనకి రోగాలు వస్తే మందులు ఉండవు, వాళ్ళకి రోగాలు వస్తే 7 స్టార్ హాస్పిటల్స్. వాళ్ళకేమో లక్షల కోట్లు, మనకేమో కుటుంబానికి భోజనం పెట్టుకోలేము. కనుక ఆ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన నమ్మినోళ్ళు మూర్ఖులు తప్ప తెలివైన వారు ఎవరు నమ్మరు. కనుక కుండ గుర్తుకే విశాఖ ఎంపీగా మనకి ఇక్కడ గాజువాక ఎమ్మెల్యేగా ఓటు వేయమని ప్రతి ఒక్కరూ 10 మందిని. ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.